వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మల్ కాటన్స్ ఉన్నాయి, సాఫ్ట్ పట్టు ఉన్నాయి, కొన్ని సీకోలు ఉన్నాయి, ఆర్గంజా జాకెట్స్ నేను కట్టుకున్నాను కదా. మనకి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మోడల్ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్ కాటన్స్. మనం మల్ కాటన్స్ లో ఇవి 120 కౌంట్ వస్తాయి. ఇందులోనే హ్యాండ్ పెయింట్స్ చేస్తాం కదా. ఇది వచ్చరికి ప్రింట్, బ్లాక్ ప్రింట్ వస్తాయి. ఇందులో చిన్న డాట్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద సర్కిల్స్ ఆల్రెడీ మనం చేసాం కదా. చాలా కాంబినేషన్స్ వచ్చేసాయి ఇందులో అయితే. ఇది వచ్చరికి లైట్ పీచ్ కలర్ కి ఇలా రెడ్ కలర్ చిన్న సర్కిల్స్ లాగా వస్తాయి, చిన్న డాట్స్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 1/2 ఇంచ్ లాగా ప్రింటే. ఇదంతా ప్రింట్ తోనే కలర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్ట్, మనకి సమ్మర్ కి బాగుంటాయి. ఇది కొంచెం ఫాలింగ్ టైప్ ఉంటాయండి, మన రెగ్యులర్ కాటన్స్ లాగా స్టిఫ్ గా ఉండవు, మెత్తగా ఉంటాయి, మరి స్టార్చ్ అయితే పట్టవు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్, డేట్ కి కూడా బ్లౌజెస్ ఉండవు. మనం ఏదైనా కాంట్రాస్ట్ అలా పేరప్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, అంటే కొంచెం మెత్తగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇవేంటంటే ఎవరైనా కట్టుకోవచ్చు. కొంచెం రెగ్యులర్ గా కాటన్స్ అంటే కొంచెం చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవడానికి ఇష్టపడరు కదా. ఇవి ఎవరికైనా బాగుంటాయి, టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా చక్కగా కట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్ లా ఉంటాయి, అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటాయి, మరి థిక్గా అయితే ఉండవు. ఇలా అంటే దీని టెక్స్చరు, ఈ మల్ కాటన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన రెగ్యులర్ స్టైల్స్ కాదు. కొన్ని ఫ్యాబ్రిక్స్ మనకి మోడల్స్ ఉన్నాయనుకో, రెగ్యులర్ స్టైల్ కాదు కదా, అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా కావాలి లైట్ వెయిట్లో అనుకున్న స్టార్చ్ అయితే పట్టదు, అదొకటి చూసుకోండి. స్టార్చ్తో ఇష్టపడే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు. స్టార్చ్ లేకుండా మెత్తగా అనుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు అండి. మీకు చక్కగా అన్నిటికీ ఇలా టాజిల్స్ వస్తాయి. కంటిన్యూషన్ వచ్చి మనకి చివర చిన్న ఒక 2 లైన్స్ మాత్రమే ఇలా వస్తుంది. ఇది ఒకటే పళ్ళు. దీనికి మనకి ఇలా ఆరెంజ్, రెడ్, వైట్తో టాజిల్స్ వస్తాయి. అన్నిటికీ టాజిల్స్ వస్తాయి, వితౌట్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కలర్ అయితే, మంచి కాంబినేషన్. ఈ సారీస్ అన్ని కూడా 1150 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి, సో ఫాస్ట్ కలర్స్ చూపించేస్తాను. అన్నీ కూడా సేమ్ కంటిన్యూషనే ఉంటాయి. పళ్ళులు అవి సెపరేట్ అలా ఏం లేదండి. జస్ట్ మనకి చివర ఒక లైన్ వస్తుందంటే, ఇది వచ్చేసరికి లైట్ పౌడర్ బ్లూ ఉంటుంది చూసారా, కొంచెం స్కై బ్లూ దగ్గర షేడ్. దానికి 2 సైడ్స్ మనకి ఇలా స్లేట్ బ్లాక్ కలర్, డార్క్ బ్లాక్ కూడా కాదు, స్లేట్ బ్లాక్ కలర్ వచ్చింది. బార్డర్ ఇలా ప్రింట్తోనే ఇచ్చారు. దీనికి టాజిల్స్ వచ్చేసరికి బ్లూ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది. కలర్ అయితే చక్కగా ఉందండి. మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1150. ఇందులో ఇది వచ్చేసరికి ఒకలాంటి ఇంగ్లీష్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. దీనికి కూడా అంతే, మరి డార్క్ బ్లాక్ కాదు. ఇది వచ్చేసరికి స్లేట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. చిన్న ఇలాగా చిన్న డాట్స్ వచ్చి చివరి అన్నిటికీ ఇలా టాజిల్స్ వస్తాయి. చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్తోనూ. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం క్రీమ్ షేడ్, క్రీమ్కి ఇలా బ్లాక్ కలర్ డాట్స్. ఇది కూడా అంతే స్లేట్ కలర్. దీనికి ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మనం కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్, మరి డార్క్ షేడ్ కాదు. ఇది కూడా అంతే, చిన్న బ్లాక్ పైపింగ్ వచ్చింది, రెడ్ అండ్ బ్లాక్తో టాజిల్స్ వచ్చాయి. చాలా బాగుంది కలర్ అయితే. నెక్స్ట్ ఇవన్నీ చిన్న వచ్చాయి కదా, ఇంకెక్కడి నుంచి వచ్చాయి అన్నీ కూడా కొంచెం పెద్ద సర్కిల్స్. అసలు వీటిలో కూడా మనం చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి భలే ఉందండి. కలర్ చూడండి, లైట్ సల్ఫ్ బ్లూ కలర్, మనకి దీని మీద కొంచెం డార్క్ నీలి బ్లూతో పెద్ద సర్కిల్. ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచ్ బ్లూ కలర్ వచ్చింది. మనం ఈ బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. దీనికి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్స్తో వచ్చింది. టాజిల్స్ వచ్చేసరికి ఎంత బాగుందో కలర్. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్. ఎల్లోలో కూడా మనం మల్టీ కలర్స్ కూడా చేసాం కదా. ఇది వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. చివర మనకి అన్నిటికీ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి దీనివల్ల చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, ఎల్లో బ్లాక్తో వచ్చింది. టాజిల్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ కూడా 1150. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చక్కగా ఫాస్ట్గా చూసుకోండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ షేడ్, కొంచెం డార్క్ కూడా ఉంది ఇందులో, సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్. ఇది వచ్చేసరికి మనకి సపోటా కలర్ లాగా ఇచ్చారు సర్కిల్, అదే కలర్ ఇచ్చారు. ఇక్కడ అదే కలర్స్తో మనకి అన్నిటికీ కూడా టాజిల్స్ వస్తాయి. చాలా మెత్తగా ఉంటాయి, చున్నీలు అంతా వెయిటే ఉంటాయి. అంతకన్నా ఇంకా కొంచెం లైట్ వెయిటే అనుకోవచ్చు. ఎంత మెత్తగా ఉందో చూడండి. మనకి ఇవి ఫ్రాక్స్ అవి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది కూడా 1150. ఇది వచ్చేసరికి మనకి ఇందులో 1 or 2 మాత్రం ఫ్యాబ్రిక్స్ ఏమే. మనం ఇందులో థ్రెడ్ వీవింగ్లో చేసాం ఇలా పెద్ద సర్కిల్స్. ఇది వచ్చేసరికి సేమ్ దాంట్లోనే ఇలా సర్కిల్స్ వచ్చాయి. లైట్ వంగుపు కలర్, ఇలా పెద్ద సర్కిల్ అదే కలర్ మనకి ఇక్కడ బోర్డర్ లాగా ఇచ్చారు. బ్లాక్, వైట్ అండ్ ఈ కలర్తో వచ్చింది టాజిల్స్ వచ్చేసరికి. చాలా బాగుంటుందండి. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలోకి బ్లాక్. మనం డార్క్ చూసాం కదా, అంటే కింద ఫోల్డ్ ఓపెన్ చేసింది కూడా అది డార్క్. ఇది లైట్ కొద్దిగా శనగపిండి ఎల్లో మీద 1 ఇంచ్ ఉంటుంది, దానికి బ్లాక్ వచ్చింది. అలా వైట్ అండ్ ఎల్లో కలర్తో టాజిల్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్లో, ఇందాక లైట్ చూసాం కదా, ఇది కొంచెం డార్కర్ షేడ్. ఇది కూడా బ్లాక్ వచ్చింది. దీనికి టాజిల్స్ వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్
1150. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్ టోన్, బ్రౌన్ షేడ్, కొంచెం కల్నేత కలరే ఇది కూడా. దీంట్లోనే ఇది కొంచెం డార్క్ ఉంది, ఇంకొంచెం లైట్ కూడా ఉంది. సో క్లియర్గా పెట్టండి. దీనికి కూడా అంతే బ్లాక్, స్లేట్ బ్లాక్ కలర్ ఇచ్చారు, వైట్ బ్లాక్ టజల్స్ వచ్చాయి. చాలా బాగుందండి కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్, బేబీ పింక్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. ఇలా టాజిల్స్ పింక్, రెడ్, వైట్తో వచ్చింది. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రం సింబల్స్ వచ్చాయి. ఇలా ఆర్ట్ సింబల్ వచ్చి మల్టీ కలర్స్ వచ్చి వైట్ మీద 2 sides మనకి ఇలా బ్లాక్ కలర్ బార్డర్, ఈ మల్టీ కలర్స్తో టాజిల్స్ వచ్చాయి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి బ్లాక్ చూసాం కదా, ఇది ఎల్లోకి రెడ్ వచ్చింది. రెడ్ వస్తుంది ఆల్ ఓవర్ సర్కిల్స్ అంతా ఇదే వచ్చి మనకి టాజిల్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. ఎల్లో చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా 1150. ఇది కలర్ కొంచెం డార్క్ చూసాం కదా, ఇది కొంచెం లైట్ షేడ్ అంటే కల్నేతలో కలర్స్ వేర్ అనమాట. ఇది కూడా బ్లాక్ వచ్చింది, టాజిల్స్ వైట్ బ్లాక్ వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా 1150. వైట్ మీద మనం మల్టీ కలర్స్ చూసాము. బ్లూ కలర్ బార్డర్, రెడ్ కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి లైట్ వంగపూ కలర్ లాంటి బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మల్టీ కలర్స్. దీనికి టాజిల్స్ వచ్చేసరికి ఈ కలర్స్ అన్నిటితో టాజిల్స్ వచ్చాయి. ఇది కూడా 1150. నెక్స్ట్ కలర్ వచ్చి ఎంత బాగుందోనండి, లైట్ సంపంగి గ్రీన్ షేడ్, దానికి రెడ్ కలర్ సర్కిల్స్, రెడ్ కలర్ బార్డర్, అవే కలర్స్తో మనకి టాజిల్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి పీచ్ షేడ్. పెద్ద దాంట్లో మనం వైట్ చూసాం కదా, ఇది ఒకటి. ఇది వచ్చేసరికి మల్టీ కలర్స్ వచ్చాయి మనకి, రెడ్, బ్లూ అలా అన్ని కలర్స్ వచ్చాయి. బార్డర్ మాత్రం డార్క్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ వైట్తో టాజిల్స్ వచ్చాయి. ఈ కలర్స్లో ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఏ బ్లౌజ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. 1150. ఈ కలర్ చూడండి భలే ఉంది. పెసర కాదు, గోబర్ పేడ కలర్ ఉంటుంది సరే, ఆ కలర్కి రెడ్ కలర్ వచ్చి రెడ్ కలర్ పైపింగ్ వచ్చింది. ఆ 2 కలర్ మ్యాచింగ్తోనూ మనకి ఇలా టాజిల్స్ వస్తాయి. బ్యూటిఫుల్ ఉంది, చాలా మెత్తగా ఉంటాయి. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ వైట్కి మల్టీ కలర్స్కి రెడ్ బార్డర్ వస్తుంది. అన్ని చిన్న సర్కిల్సే, ఇలా అన్ని కలర్స్తోనూ ఇలా మనకి టాజిల్స్ వస్తాయి. ఈ సారీ కూడా 1150. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్కి ఇలా బ్లాక్తో వచ్చింది. అవే కలర్స్తో టాజిల్స్ వచ్చాయి. ఇది కూడా 1150. నెక్స్ట్ కలర్ వచ్చేసి వంగపూ కలర్, కొంచెం లైట్ కలర్. ఇది అన్ని కూడా కొంచెం కల్నేతలు ఉన్నాయండి. వైట్కి వంగపూ కలర్ కల్నేత వల్ల మీకు ఇంగ్లీష్ కలర్ టోన్ వచ్చేసి, కానీ మరీ బ్రైట్ ఉండవు. చక్కగా మెత్తగా, కంఫర్ట్గా, కూల్గా ఉంటాయి, ట్రెండీగా ఉంటాయి. మన రెగ్యులర్ స్టైల్స్ కాదు కదా, చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇలా సర్కిల్స్, దీనికి కూడా బ్లాక్ కలర్ బార్డర్, అది వంగపూ కలర్ అండ్ బ్లాక్ కలర్తో టాజిల్స్ వచ్చాయి. మనం బ్లాక్ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు, లేదు ఈ సెల్ఫ్ కలర్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ కానీ అలా మీ దగ్గర ఏదైనా బ్లౌజెస్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ వస్తాయి. 1150. చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ కూడా. ఈ కలర్ ఆల్రెడీ మనం ఎల్లో చేసాం కదా. ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు మ్యాక్సిమం కలర్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే చూసుకోండి. బ్యూటిఫుల్ ఉంది. మనకి ఓపెన్ చేసినా ఇలా ఉంటుంది లుక్ అయితే. మనకి చూడడానికి పల్చగానే ఉంటాయి కానీ మెత్తగా ఉంటాయండి. ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. అన్నీ కూడా 1150. మీకు ఈ వీడియోలో ఏమన్నా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ కలర్ ఆల్రెడీ చూపించాను, సేమ్ ప్రైస్, అన్నీ కూడా 1150. నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్స్లో కూడా మనం చాలా డిజైన్స్ చేసాం కదా, కొత్త డిజైన్స్ వచ్చాయి, చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండవు మనకి. ఇందులో న్యాచురల్ అజ్రక్ వస్తుంది. ఇందులో కూడా మనం ప్రైస్ ఈక్వ చేసాము. ఇది మనకి మధ్యాహ్నం రేంజ్లో వస్తుంది, కంఫర్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా డ్రై వాష్. మంచి నావీ బ్లూ కలర్, మన పైన కింద ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ లాగా వచ్చి మళ్ళీ ప్రింట్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా అజ్రక్ ప్రింట్ వస్తుంది. చక్కగా చిన్న ప్రింట్, చాలా నీట్గా ఉంది. ఇందులో మనకి 2 డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. కలర్ వచ్చేసరికి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు మంచిగా చూసుకోండి. ఇలా మరీ లైట్ వెయిట్ కాదు, మీడియం వెయిట్ ఉంటుంది. మనకి బ్లౌజ్ అది తీసేసి వేసుకుంటే చక్కగా ఉంటుంది. చాలా బాగుంది. దీనికి 2 sides కూడా వస్తుంది. బార్డర్ వచ్చేసరికి నేను రివర్స్లో చూపించుకుంటున్నాను. ఏదైనా ఒకటే ఉంది. ఇలా చాలా బాగుంది. కంఫర్ట్ ఫీల్ ఉంటుందండి. మోడల్స్లో మనం చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఏదైనా కూడా క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది కదా. చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. మనకు కొంచెం ఫాలింగ్ లాగే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ట్రెండీగా, ఇప్పుడు మంచి ట్రెండ్ కదా మనకి కలంకారీస్, అజ్రక్స్ అలా ట్రెండీగా ఉంటాయి. చక్కగా డిజైనర్ స్టైల్స్. దీనికి ఇంత పళ్ళు వచ్చేసరికి అజ్రక్ పళ్ళు కొంచెం పెద్దది వచ్చి ఇలా జరీ పట్టా వస్తుంది. మనకి వితౌట్ జరీ పట్టా కూడా ఉంటాయి. దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కదా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా చిన్న డాటెడ్ బ్లూ మీదే డాట్ వస్తుంది. ఇది వచ్చేసరికి 80 అలా ఉంటుందండి. అంటే కొన్ని ఏమన్నా పెద్దవి ఉండొచ్చు, కొన్ని మ్యాక్సిమం 80 అయితే కంపల్సరీ ఉంటుంది. చీర అంత పన్నా ఉంటుంది.
ఎంత బాగుందో చూడండి. చక్కగా అన్నీ కూడా హ్యాండ్ అజ్రక్స్, మనకి న్యాచురల్గా చేసిన కలర్స్. ఎందుకంటే మనకి డైలో కూడా తెలిసిపోతూ ఉంటాయి మీకు అటు ఇటుగా ఉంటాయి ప్రింట్స్, అవేమీ మిస్ ప్రింట్స్ కాదు. చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్. మీకు ఇలా అయితే బాగా తెలుస్తుంది అమ్మ. ఇందులోనే సేమ్ వేరే చిన్న డిజైన్ కూడా ఉంది. సో ఏ డిజైన్ క్లియర్గా పెట్టండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ ఇందులోనే మంచి స్నఫ్ కలర్, ఇది కూడా చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ కలర్. డార్క్ షేడ్స్ అన్నీ కూడా అందులో డార్కే వచ్చాయి, మనకి పేస్టల్ రాలేదు. ఇలా ఆల్ ఓవర్ అంతా చిన్నగా వస్తుంది, 2 sides కూడా ఇలా బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఉంది కలర్ అయితే. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది, చక్కగా జరీ పట్ట ప్రింటెడ్ పళ్ళు, మరి జరీ పట్ట వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చిన్న డాట్తో వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా శారీ మనకి ప్రింట్ ఉండి బ్లౌజ్ ఇలా చక్కగా ప్రింట్ చిన్న డాట్తో వచ్చేసరికి చాలా లుక్ అనిపిస్తుంది. వీటికి జరీ బోర్డర్స్ ఏమి రావు, చాలా కంఫర్ట్గా మెత్తగా ఉంటుంది. ఈ శారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా, జిగ్జాగ్ లైన్స్లో నావీ బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసరికి. చక్కగా చిన్న ప్రింట్ వచ్చింది, 2 sides కూడా బార్డర్ ఉంది, చాలా నీట్గా ఉంటుంది. దీని వచ్చేసరికి అవి మనకి ప్రింట్ లాగా వచ్చాయి కదా, ఇలా జిగ్జాగ్ లాగా చిన్నగా ఏదో కర్వ్ షేప్ లాగా వచ్చింది. కలర్స్తో బోర్డర్ కూడా వచ్చింది, సింపుల్గా ఉంది, నీట్గా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది, చివరి జరీ పట్టా వస్తుంది. వీటన్నిటికీ కూడా జరీ పట్టా వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డైమండ్ షేప్ లాగా చిన్న బుట్టి, ఇలా అన్నిటికీ కూడా ఇంచుమించు 80 ఉంటుంది. చీర అంతా 1 వస్తుంది కాబట్టి సరిపోతుంది. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మళ్ళీ డిజైన్, ఇది కూడా అజ్రక్ స్టైల్ డిజైన్, చిన్న ప్రింట్ వస్తుంది. రెడ్ కలర్, మంచి రెడ్ కలర్, మిర్చి రెడ్ షేడే. అన్ని రివర్స్లో పెట్టుకున్నారు. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, 2 sides మనకి ఇలా రిబన్ బార్డర్ లాగా వస్తుంది. ఎంత బాగుందండి బ్రైట్ కలర్. రెడ్ చాలా మంది అడిగారు, సో మ్యాచింగ్ అయితే చూసుకోండి. చక్కగా ఉంది డిజైన్, చిన్న డిజైన్, ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. మనం ఫస్ట్ చూసిన డిజైన్లో కూడా కలర్స్ వచ్చాయి, కానీ ముందు బుక్ చేసుకున్న వాళ్ళు తీసేసుకున్నారండి. ఆఫ్లైన్ కూడా కొన్ని కలర్స్ అయిపోయాయి. ఇది కూడా అన్నిట్లోనూ మనకి 4 colours వస్తాయి, ఎక్కువ కలర్స్ అయితే రావు. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి జరీ పట్టా వస్తుంది. ఇవి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే సేమ్ డిజైన్స్ రాకపోవచ్చు, చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ చక్కగా రెడ్ మీద చిన్న ప్రింట్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ప్రింటే, న్యాచురల్గా చేసిన బ్లాక్ ప్రింట్స్. ఎంత బాగుందో చూడండి. కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, నావీ బ్లూ కలర్. ఏ డిజైన్ అన్నా ఓకే అని చాలా మంది పేమెంట్ చేసేసారు లాస్ట్ టైం. వాళ్ళకి ఇచ్చినాకే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది, 2 sides కూడా బోర్డర్ వస్తుంది, చిన్న మళ్ళీ గ్యాప్ వస్తుంది. అన్నిటికీ కూడా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ కూడా కొంచెం హెచ్చు తగ్గులు కూడా ఉండొచ్చు, అంటే ఒక చోట కొంచెం పైకి కిందకి అని ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేసాయి కదా, కొంచెం అటు ఇటు ఉంటాయి. ప్రింట్స్ కూడా కొంచెం ఏమన్నా కలర్ అటు ఇటు కూడా ఉండొచ్చు, మీకు తెలుస్తూ ఉండొచ్చు. ఇలా బ్లాక్ కూడా తెలుస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా ఉంది కలర్ అయితే, చాలా నీట్గా ఉంది సారీ అయితే. చిన్న ప్రింట్, అంటే రెగ్యులర్ స్టైల్స్ కాదు, మనకు జరీ బోర్డర్స్ అలా హడావిడిగా వద్దనుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చు. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ రూపాయలైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింట్, చిన్న డాట్స్, నావీ బ్లూ మీద చిన్న డాట్స్ వచ్చింది. చిన్న కట్ చెయిన్లోనే ఉంది కాబట్టి మనకి వేరే ఏదైనా వేసుకోవాలన్నా అక్కడ ఈ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుందండి. బ్యూటిఫుల్ కదా కలర్ అయితే. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి స్నఫ్ కలర్లో ఇది కూడా చిన్న డిజైన్, 2 sides కూడా బోర్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా చిన్న డిజైన్, అజ్రక్ స్టైల్. భలే ఉందండి కలర్. మంచి రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, చాలా క్లాసీ కలర్. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా ఇలా ఇంచుమించు డాట్సే వచ్చాయి. ఇలా చీరంతా పన్నా ఉంది కాబట్టి చక్కగా ఇలా ఉంటుంది, చిన్న డాట్స్. చాలా నీట్గా ఉంది. జరీ పట్టా వస్తుంది, పళ్ళుకి ఇలా బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్, బ్యూటిఫుల్ కలర్ కదా. సో మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇకత్ సీకో వచ్చేసరికి చాలా బాగుంటాయండి. లైట్ వెయిట్ ఉంటాయి, చక్కగా ఇలా మరీ ట్రాన్స్పరెన్సీ ఉండదు,
ఎవరైనా కట్టుకోవచ్చు. 2 సైడ్స్ మనకి ఇలా బోర్డర్, అదివరకంటే కడ్డీ బోర్డర్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసరికి బోర్డర్ మీద కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి కొంచెం బిస్కెట్ కలర్, మన స్కిన్ కలర్ మీద కొంచెం డార్కర్ షేడ్, దాని మీద అంతా అలా గ్రే షేడ్తో ఇంకా స్టైల్ డిజైన్ వచ్చింది డైమండ్ షేప్ లాగా. 2 సైడ్స్ బోర్డర్ దగ్గర మనకి అలా బ్లూ కలర్ వచ్చింది. చాలా బాగుందండి. లైట్ డార్క్ వచ్చి చక్కగా ఉంటాయి. లైట్ వెయిట్ లాగా, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటాయి. ఇలా పళ్ళు వచ్చేసరికి ఆ బార్డర్ కలర్ వచ్చింది కదా, అది ఇక్కడ వచ్చేసరికి కల్నేత్ కలర్ వచ్చింది, దాని మీద మనకి అలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళులో కలర్ వచ్చింది కదా, అదే కలర్తో చక్కగా బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. చక్కగా తేలిగ్గా ఇష్టపడతారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కూడా చక్కగా ఉంటాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కల్నేతే ఉంది. ఇక్కడ షేడ్ కల్నేత్ కలర్ తెలుస్తుంది కదా, ఎల్లో అండ్ బ్లూ కల్నేత్ ఉంది. దానిపైన అంతా బ్లూ కలర్తో లైక్ స్టైల్ డిజైన్, 2 సైడ్స్ బార్డర్ గ్రీన్ కలర్ మీద కూడా మళ్ళీ ఆ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ తేలిగ్గా ఉంటాయో, చక్కగా కంఫర్ట్ ఉంటాయి, బాగుంటాయి కట్టుకున్న. అక్కడ ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. లైట్ వెయిట్లో చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా ఇలా గ్రీన్ మీద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇది కూడా కల్నేత ఉంది. గ్రీన్కి బ్లూ కలర్ అనుకుంటా కల్నేత, దాని మీద సేమ్ బార్డర్ ఏం కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చింది కదా, చక్కగా 2 సైడ్స్ బార్డర్. ఇక్కడ మాత్రం బ్లౌజ్కి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. పళ్ళు శారీ అంతా కూడా మనకి కలర్ డిజైన్ వచ్చింది, ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ శారీ కూడా 3450. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది కొంచెం బ్రైట్ కాంబినేషన్. ఇది ఎల్లో గ్రీన్, 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్. ఇంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ బ్రైట్ కాంబినేషన్. ఇది కూడా అంతే, ఇక్కడ బాగా తెలుస్తుంది మనకి బార్డర్లో జిగ్జాగ్ స్టైల్ డిజైన్ వచ్చింది కదా, ఇక్కడ సింపుల్గా క్లాసీగా ఉంటుంది. ఇవన్నీ కూడా సీకో. ఇలా పళ్ళు కూడా బాగుంది, చక్కగా కాంట్రాస్ట్ పళ్ళులు, కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి ఎంత చక్కగా ఉందో చూడండి. ఫస్ట్ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3450. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి పట్టు, సాఫ్ట్ పట్టులో మనం కొన్ని చేసాం కదా కలర్స్, అలా మనకి ఇందులో చాలా కలర్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి బ్లూ, నావీ బ్లూలోనే కొంచెం ఇది కూడా ఏదో కల్నేత్ షేడ్ తెలుస్తుంది చూసారు, లైట్ డార్క్ లాగా. ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్లో ఇలా లైన్స్ లాగా ఇచ్చారు, చిన్న బర్డ్ షేప్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి ఇలా పెసర్ గ్రీన్ కలర్తో గ్యాప్ బోర్డర్ వచ్చి చక్కగా. ఇది కూడా అంతే లైట్ వెయిట్లో ఉంటుంది. పైవైపు కొంచెం చిన్నగా బార్డర్ వచ్చింది, ఒక 3 ఇంచెస్ బార్డర్. కింద వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ వచ్చేసరికి. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి చక్కగా సింపుల్గా బడ్జెట్ రేంజ్లో మనకి లైట్ వెయిట్లో ఉంటుంది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మరి బ్రైట్ కాదు, చక్కగా డీసెంట్ లుక్లో ఉంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4600. మంచి ప్రైస్లో ఉందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నెమలికంఠం కలర్. ఇది కూడా కల్నేత్ కలర్, ఎగ్జిటీస్ కలర్ కాదు, దగ్గర షేడ్ చెప్తుంది. లైట్ డార్క్ షేడ్ ఉంది. సేమ్ స్టైల్ డిజైన్ కూడా సేమే వచ్చింది, వీవింగ్ వచ్చింది. పైన ఇది ఇక్కడ కూడా కల్నేతే ఉందండి, గ్రీన్లోకే వస్తుంది. గ్రీన్ బ్లూ కల్నేత. కింద వచ్చేసరికి కొంచెం పెద్ద గ్యాప్ బోర్డర్. చాలా బాగుందండి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇవేంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండవు, చక్కగా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది, రిచ్ పళ్ళునే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ బార్డర్ కలరే, గ్రీను బ్లూ కలర్ కలనేత తెలుస్తుంది కదా, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కొంచెం వైన్ షేడ్, ఇది కూడా కలనేత ఉంది. వైన్ షేడ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందనండి, బ్యూటిఫుల్. సేమ్ స్టైల్ డిజైన్ కూడా సేమే వచ్చింది. మనకి ఆ వీవింగ్ లైన్స్ వచ్చాయి, మధ్యలో చిన్న బర్డ్ షేప్ లాగా ఇచ్చారు కదా. 2 సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్, పై వైపు కొంచెం చిన్న బార్డర్, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్. మనం సింగిల్ వేసుకున్న బాగుంటుంది, ఇది స్టెప్స్ పెట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఇలా పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చింది, డైమండ్ షేప్ లాగా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బార్డర్ కలరే, చాలా బాగుంది. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది, అదే వచ్చింది ఇక్కడ కూడా. ఈ సారీ కూడా 4600. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్, కొంచెం కనకాంబరంలో కొంచెం లైట్ కలర్. ఇది కూడా ఏదో కలర్ షేడే, దీనికి గ్రీన్ కలర్ వచ్చింది, గ్యాప్ బోర్డర్ వచ్చింది. ఇది డిజైన్ మారింది, అంటే డైమండ్ షేప్ లాగా వచ్చి లైన్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా సేమ్ స్టైల్ బార్డరే వచ్చింది. ఇది చాలా బాగుంది కాంబినేషన్ అయితే, చక్కగా ఉంది, సింపుల్గా
నీట్గా ఉంది శారీ అయితే. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా ఇలా జిగ్జాగ్ స్టైల్ వచ్చింది. ఇది డైమండ్ షేప్ వచ్చింది. డైమండ్ షేప్ రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కల్నేత్ కలర్, గ్రీన్కి ఆరెంజ్ కలర్ కల్నేత్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. దగ్గర షేడ్స్ కదా, భలే నీట్గా ఉంటుంది శారీ కూడా, చక్కగా ఉంది. ఈ శారీ కూడా 4600. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి ఇది పీకాక్ మనకి మునియా బార్డర్ ఉంటుంది కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కింద వైపు గ్యాప్ బార్డర్, పై వైపు చిన్న బార్డర్ ఇచ్చారు. చిన్న బార్డర్ కల్నేత్ ఉంది, గ్రీన్ అండ్ ఎల్లో కల్నేత్ వచ్చి లైట్ షైన్ ఉంది, చాలా బాగుంది. మనకి కల్నేత్ వల్ల షైన్ కూడా ఉంటుంది శారీ అయితే. నీట్గా ఉంది శారీ అయితే. మనకి పైతానీలో వస్తాయి కదా మునియా బార్డర్, మునియా డిజైన్, ఆ డిజైన్ వచ్చింది. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చింది. ఇంత బాగుందండి కలర్ కాంబినేషన్, చక్కగా లైట్ వెయిట్లో ఉంది. ఈ శారీ కూడా 4600. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్కి ఇది డైమండ్ షేప్ ఒకటి కూడా చూపించాయి కదా ఒకటి, అలా సేమ్ అదే దాంట్లాగా వైన్కి గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్. ఆల్ ఓవర్ అంతా సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చి చాలా నీట్గా ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా. సో డస్టీ లుక్కే, మరీ చాలా బ్రైట్ కలర్స్ కాదు, డస్టీ కలర్స్. ఇలా పళ్ళు మనకి బార్డర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది, అదే కలర్ బ్లౌజ్. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. నీట్గా ఉంది శారీ అయితే. మనకి స్టార్టింగ్ నుంచి కూడా కటింగ్ ఒక 1/2 మీటర్ నుంచి కూడా స్టార్ట్ అయింది వీవింగ్ అని. బ్యూటిఫుల్ కలర్. ఈ శారీ ప్రైస్ కూడా 4600. చాలా కలర్స్ ఉన్నాయి, సో ఫాస్ట్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ లైట్, ఇది కూడా కలర్ అవుతుంది. ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. బ్యూటిఫుల్ కాంబినేషన్. పై వైపు చిన్న గ్యాప్, కిందకి వచ్చరికి కొంచెం పెద్ద గ్యాప్ బార్డర్ వచ్చింది. నీట్గా ఉంది శారీ అయితే. దీనికి పళ్ళు వస్తుంది, చక్కగా ఇలా పళ్ళు వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి పింక్ బ్లౌజ్. ఎంత చక్కగా ఉంది కలర్ కాంబినేషన్, నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 4600. అంటే మన రెగ్యులర్గా కంచి గోల్డ్స్ అలా కాకుండా కొంచెం లైట్ వెయిట్లో డిఫరెంట్గా కావాలి మంచి ప్రైస్లో అనుకుంటే చక్కగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి కలర్, కరెక్ట్ కాంబినేషన్ కదా. లైట్ కొంచెం ఆనియన్ పింక్ షేడ్, ఇది కూడా కలనేది ఉంది. పింక్కి డార్క్ పింక్ కలర్ అనుకుంటా, కొంచెం కలర్ షేడే. 2 సైడ్స్ మనకి వైలెట్ కలర్ బార్డర్, పైవైపు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చి చిన్న వైలెట్ ఇచ్చారు. కింద మనకి గ్యాప్ బార్డర్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్, డీసెంట్ కలర్ అండి. అంటే మరీ బ్రైట్ కాదు, బేస్ కలరు డీసెంట్గా ఉంది. దానికి బార్డర్ డార్క్ కలర్ వచ్చింది. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలరే, చక్కగా ఉంది. ఇది కూడా కలర్ అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 4600. మీకు ఈ వీడియో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఆర్గంజా జార్జెట్ టిష్యూ కూడా వస్తుంది. మళ్ళీ పైన డిజిటల్ ప్రింట్స్ ఎంత బాగున్నాయండి. ఆల్రెడీ మనం చేసాము, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. చక్కగా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా చూసుకోండి. ఇదైతే సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీని. మనకి ఇలా హారిజాంటల్గా మల్టీ కలర్స్ వస్తాయి కదా, రెడ్, ఆరెంజ్, క్రీమ్ షేడ్, ఇలా కంటిన్యూ అవుతూ మళ్ళీ నిలువుగా మనకి ఇలా వీవింగ్లో డిజైన్ వస్తుంది. సరే వీవింగ్ వచ్చి ఒకటి ప్లెయిన్, ఒకటి టిష్యూ వస్తుంది. ఆర్గంజా జార్జెట్ మిక్స్ రావడం వల్ల మనకి ఇది మరీ నిలబడదు, చక్కగా కంఫర్టే ఉంటుంది. లైట్ వెయిట్లో, మరీ ట్రాన్స్పరెన్సీ కూడా కాదు. జరీ బార్డర్స్ అవి ఏమి రావండి వీటికి. చక్కగా 2 సైడ్స్ ఇలా మనకి చిన్నగా స్టిచ్ చేశారంటే, జరీ బార్డర్స్ ఏం లేవు. ఆల్ ఓవర్ అంతా ఇలా జరీ లైన్స్ వస్తాయి. చక్కగా మల్టీ షేడ్స్ వచ్చి చాలా బాగుంది కలర్ అయితే. ఇలా లైట్ టిష్యూ వల్ల చక్కగా లైట్ షైన్ కూడా ఉంది. డిజిటల్ ప్రింట్స్ ఉంది, చిన్న ప్రింట్స్ ఉన్నాయి. చక్కగా ఆల్ ఓవర్ ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉంది శారీ అయితే. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చూసుకోండి ఫాస్ట్గా. ఇది వచ్చేసరికి పళ్ళు దగ్గర మనకి ఎక్కువ తిక్కుగా రెడ్ కలర్ ఇచ్చారు, అంటే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చిన్న బెనారసీ బుట్టీతో బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి. లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్ లాగా ఉంటాయి. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్కి బ్లూ కలర్, రాణి పింక్, డార్క్ పింక్కి కొన్ని మనకి ఆల్ ఓవర్ ఉన్నాయి, కొన్ని స్కర్ట్ బార్డర్స్ ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా పింక్. ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చిన దగ్గర పింక్ బాగా తెలుస్తుంది. ఇక్కడ టిష్యూ వచ్చింది. ఇలా సరే లైన్స్ ఒకవైపు కొంచెం పెద్దది 1 ఇంచు, ఇక్కడ వస్తుంది 1/2 ఇంచు. కింద హాఫ్ వరకు ఇంచుమించు మనకి నీళ్ళంత వరకు కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లోటస్లతో కొంచెం పిచ్చివాయి స్టైల్ లాగా వచ్చింది. కింద మనకి బ్లూ కలర్, డార్క్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లాక్ లాగా అనిపించవచ్చు కానీ ప్రింటెడ్ బార్డర్.
జరీ బార్డర్స్ ఏం లేవు, చక్కగా డీసెంట్గా ఉంటుంది, డిజైనర్ స్టైల్ లాగా సింపుల్గా అలా ట్రెండీగా కావాలనుకుంటే చక్కగా ఉంటుంది. అదే స్టైల్ మనకి పళ్ళు వచ్చింది, చిన్న ప్రింట్ పళ్ళు కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్, నాది బ్లూ డార్క్ ఇచ్చారు కదా అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. మీకు బ్లాక్లో కనిపించవచ్చు కానీ బ్లాక్ అయితే కాదు. భలే ఉందండి కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్కి బాగా డార్క్ బాటిల్ గ్రీన్కి చక్కగా ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఎంత బాగుందండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా టిష్యూ తెలుస్తుంది కదా ఇక్కడ ప్లెయిన్, ఈ డార్క్ షేడ్స్లో బాగా తెలుస్తుంది డిజైన్ అనేది. ఇంచుమించు మనకి నీ లెంత్ వరకు కూడా ఆ డిజైన్ అనేది వస్తుంది. కింద మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ కలర్తో డై చేసిందే, చాలా బాగుందండి. లైట్ షైన్ వచ్చి ఫైన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి, క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, చివరి కూడా మళ్ళీ ఎల్లో షేడ్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్. ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది కాంబినేషన్, చక్కగా డీసెంట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి రిపీట్ అడిగిన కాంబినేషన్ వైలెట్ అండ్ ఎల్లో, చాలా బాగుందండి. ఇందులో ఫస్ట్లో మనం మెరూన్ చేసాం, ఆ మెరూన్ అయితే ఇంకా రీస్టాక్ అవ్వలేదు. ఒక మేడం అయితే దానికోసం అయితే వెయిటింగ్, కానీ ఇంకా అది రాలేదు. ఇది వచ్చేసరికి వైలెట్ కలర్, ఇది టిష్యూ సేమే, అంటే ఇక్కడ డబుల్ థ్రెడ్ వస్తుంది, ఇక్కడ టిష్యూ యాడ్ అవుతుంది. కింద మనకి ఇది కూడా నీ లెంత్ వరకు వస్తుంది డిజైన్ అనేది. ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, డిజిటల్ ప్రింట్ చిన్నగా మనకు ఒక 2 ఇంచెస్ వరకు అలా కలర్ ఇచ్చారు. ఎల్లో, మంది ఎల్లో కలర్, చాలా బాగుంది. మన కలర్ బ్యూటిఫుల్ కలర్, ఎంత బాగుందో అసలు. ఇలా పళ్ళు వస్తుంది, చక్కగా బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలరే, కాంట్రాస్ట్ వచ్చేసరికి భలే లుక్ కనిపిస్తుంది. ఇలా బ్లౌజ్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్. ఇది కొంచెం మరి బాటిల్ గ్రీన్ కాదు, పికాక్ బ్లూ ఉంటుంది చూసారా, గ్రీన్ ఆ మధ్యలో షేడ్స్ ఉంటాయి కదా అలాంటి కలర్, దానికి ఆరెంజ్ కలర్ వచ్చింది. మనం ఇందాక చూసింది బాటిల్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్, ఇది కొంచెం పికాక్ షేడ్ గ్రీన్కి ఆ కింద ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా అంత నీ లెంత్ వరకు మనకి అలా బార్డర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. కొంచెం ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ అలాంటి థీమ్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది, కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, అంటే మరీ ఫాలింగ్ కాదు, మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వచ్చింది, ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ సారీ ప్రైస్ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఆ స్టైల్, ఇది కూడా రిపీట్ అడిగిన కలర్ కాంబినేషన్, ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసరికి సంపంగ్ గ్రీన్ కలర్, ఇలా హారిజాంటల్గా మల్టీ కలర్స్ వచ్చాయి, పింక్, సంపంగ్ గ్రీన్, క్రీమ్ షేడ్, అలాగే కంటిన్యూ అవుతూ మనకి ఇలా ఇందులో టిష్యూ ఉంది, మళ్ళీ ఆల్ ఓవర్ అంతా ప్రింట్ ఉంది. బాగుంది కదా. మనం ఇందులో రెడ్, క్రీమ్, ఆరెంజ్, రెడ్ చూసాం కదా, ఇది గ్రీన్కి పింక్ కాంబినేషన్, ఇది కూడా బాగుందండి. ఏది కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా ఉంది. ఆల్ ఓవర్ స్టైల్ బాగుంది. మీకు ఎలా బార్డర్ స్టైల్ కావాలన్నా ఇలా. ఇక్కడికి వచ్చేసరికి పళ్ళు దగ్గర పింక్ ఎక్కువ ఇచ్చారు, బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ వస్తుంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ అసలు, చక్కగా ఉంది డిజైనర్ స్టైల్ లాగా. సరీ బార్డర్స్ అయితే ఉండవు, చక్కగా నీట్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3400. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్. దీనికి మనం ఆల్రెడీ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసాం కదా, ఇది వచ్చేసరికి పింక్, ఇది కూడా చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్. మనకి డిజైన్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ కొంచెం నీళ్ళంత వరకు వస్తుంది, అంటే ఒక షార్ట్ కొంచెం చిన్నగా ఉన్న మళ్ళీ పెద్దగా కూడా ఉంది. మనకి ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ లాగా, అంటే రాజుల కాలం థీమ్ లాగా ఇచ్చారు కదా, ఎంత బాగుందండి. పై వైపు మనకి ప్లెయిన్ కలర్ వస్తుంది, టిష్యూ వచ్చి మంచి వైలెట్ కలర్, బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. మనం 30Kకి దగ్గరగా ఉన్నాము, తొందరలోనే 30K అండ్ యానివర్సరీ సేల్ సెలబ్రేట్ చేసుకున్నాము బ్యూటిఫుల్ శారీస్తో. చాలా బాగుంది కదా. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దీనికి పళ్ళులో కూడా ఇలా సేమ్ డిజైనే వస్తుంది, మనకి పెద్ద పెద్ద పళ్ళులు అలా కాకుండా కొంచెం డిజైనర్ స్టైల్ లాగా. అన్నిటికీ కూడా ఇలా కాంట్రాస్ట్ కలర్ కుచ్చులు వచ్చాయండి, నేను చెప్పలేదు కానీ మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, లేదు అలా ఉంచుకున్నా కూడా బాగుంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్, అన్ని కూడా చిన్న బొట్టి బ్లౌజ్తోనే వచ్చాయి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, ఇది ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్, అంటే మనం ఇందులో ఆల్రెడీ 2 కలర్స్ చూసాం కదా, ఇలా మల్టీ కలర్, అవి వచ్చేసరికి మల్టీ కలర్, ఇది వచ్చేసరికి కొంచెం దగ్గర షేడ్స్, ఆలివ్ గ్రీన్ అండ్ ఇది డార్క్ గ్రీన్ షేడ్, బాటిల్ గ్రీన్ షేడ్. దానికి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుందండి. అంటే మనకి మొత్తం ప్రింట్ వచ్చినా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి.
కొంచెం ఓల్డ్ స్టైల్స్ లాగా బోర్డర్ లేకుండా ఇలా ఎక్కువ ఉన్నాయి కదా, అలాంటి స్టైల్ లాగా వచ్చింది. ఇది మొత్తం మనకి చివరి వరకు కూడా కంటిన్యూషన్ వచ్చి దీనికి కూడా గ్రీన్ కలర్ కుచ్చులు వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఈ డార్క్ గ్రీన్ ఇచ్చారు. చాలా బాగుంటుంది కాంబినేషన్. డిజైన్ కూడా చక్కగా ఉంది. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3400. ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో సారీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరి ఇది కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.